తెలుగు న్యూస్ కి స్వాగతం. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా సాధికారత దిశగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక ముందడుగు వేశారని నగర తెలుగు మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉపయోగపడే 4 పథకాలని మనందరికీ అందించడానికి ముందుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మహిళా సాధికారత కోసం అనేక పథకాలు చేపట్టారో, జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మహిళలందరికీ ఒక వరంగా ఈ కలర్లకు రెక్కలు అనే పథకం నిలవబోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ పథకంలో భాగంగా ఇంటర్మీడియట్ చదివిన మహిళలు ఎవరైతే ఆర్థిక స్తోమత లేని కారణంగా తమ కలలను అన్నీ కూడా సాకారం చేసుకోలేకపోయారో వాళ్ళందరూ మరలా తమ జీవితంలో పైకి వచ్చే విధంగా తమకు నచ్చిన ప్రొఫెషనల్ కోర్సుల్లో వాళ్ళు నిష్ణాతులయ్యే విధంగా ఈ పథకం రూపొందించబడింది. 2024లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంటర్మీడియట్ చదివిన మహిళ ఎవరైతే ఈ కళలకు రెక్కలు అనే పథకంలో రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ప్రొఫెషనల్ కోర్సులో చేరే విధంగా తమ దగ్గరలోని బ్యాంకులో రుణం పొందే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. అదేవిధంగా జనసేన తెలుగుదేశ ప్రభుత్వం హామీగా నిలుస్తుంది. అంతేకాకుండా వాళ్ళ ప్రొఫెషనల్ కోర్సు పూర్తి అయ్యే వరకు ఆ లోనుకు అయ్యే వడ్డీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. మహిళలు ఈ పథకాన్ని మనందరం ఉపయోగించుకోవాలంటే మన ఓటుని జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వానికి వేసి మన నాయకుల్ని గెలిపించుకుంటే మనందరం కూడా మన కళలకు రెక్కల్ని మనం ఇచ్చుకున్నట్లయితే మన నాయకులు మన కళలు అన్నీ కూడా సాకారం అయ్యే విధంగా సహకారం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఇది మహిళా మనులకి మరొకసారి ఒక మంచి వరం కాబోతుంది. మహిళలందరూ మన బాధ్యతగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. మన కళలకు రెక్కలను మనమే ఇచ్చుకుందాం. జై జనసేన, జై టీడీపీ.